రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామివారి త్రయాహినిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, విశ్వక్షేణ పూజ, పుణ్యవాచనం, 108 కలశాలతో జలాభిషేకం, రక్షాబంధనం, శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠ, గరుడాంగ హోమం, ఆలయ బలిహరణ, ధ్వజారోహణ, లక్ష తులసి పూజ, అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన, బాలభోగం నివేదన, మహామంగళహారతి, నీరాజన, మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ అనంతరం విశేష దర్శనం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ప్రధాన అర్చకుడి బ్రహ్మత్వంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వేద మంత్రాలతో మారుమరుగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విశేష రీతిలో జరుగుతున్నాయి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మన రాజమహేంద్ర పట్టణంలో ఆర్యాపురంలో వేయించేసినటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవములు త్రయాహిక దీక్షాపూర్వకంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే స్వామివారి యొక్క వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదినమున ప్రాతకాలమే స్వామివారి యొక్క సుప్రభాత సేవ, స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, స్వామివారికి విశేష తులసి అర్చన జరుగుతుంది. ఆ తర్వాతగా భక్తుల యొక్క స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందుటకు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాతగా స్వామివారికి లక్ష తులసి పూజ, స్వామివారి యొక్క విశేష మహా హోమము జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము సాయంకాలము ప్రదోషటువంటి కాలంలో 6-6:30 సమయమున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ స్వామివారి యొక్క శుభాశీస్సులు కలగాలని ఓం శ్రీ సత్యదేవాయ నమః.